లెక్కలు అడగండి లేదా ఓటుకి 20,000 తీసుకొని నిబద్ధత కలిగిన కోటేయండి. మీరు కూడా వాళ్ళగానే ప్రవర్తించండి. వాళ్ళు ఎట్లయితే ఆలోచిస్తారో అమాయకంగా ఆలోచించకండి. మీరు అమాయకంగా ఆలోచించకండి. యావత్ ఓటర్లకు నేను అదే కోరుకుంటున్నా. వాళ్ళు ఎంతైతే సంపాదించారో ఎన్నికలు గుంజండి. 20,000 తీసుకోండి, 30,000 తీసుకోండి, 1,00,000 కూడా తీసుకోండి. అంటే మీరు ఓట్లకు లంచం తీసుకోమని చెప్తున్నారా? వాళ్ళు ఇస్తురు, నేను తీసుకొని చెప్పట్లేను. ప్రజలకు ఇస్తురు, బలవంతంగా ఇస్తురు. ఇంటింటికి పోయి ఒత్తిడి చేస్తురు. ప్రజలు ఎందుకు తీసుకుంటారు? బలవంతంగా ఇస్తురు. నేనేమంటున్నా అంటే మీ డబ్బంతా అక్కడ ఉంది, దాన్ని 30,000, 40,000, 1,00,000 తీసుకోండి అని చెప్తున్నాను నేను. వాళ్ళు దోచుకుంది తిరిగి మీరు తీసుకోండి. వాళ్ళ డబ్బు అది, వీళ్ళ డబ్బు కాదు. మీరు తప్పు ప్రశ్న అడిగారు. ఫస్ట్ ఇక్కడ ఓటర్లు లంచం ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు దోచుకున్నది తిరిగి సర్కిల్ అయి ప్రజలకు వస్తుంది. నేను అది చెప్తున్నా. ప్రజల డబ్బు ప్రజలకు ఎట్లా రావాలో చెప్తున్నా. వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకండి. ఎట్లా ప్రజల డబ్బు ప్రజలకు ఎట్లా రావాలో చెప్తున్నా. కాబట్టి యావత్ ఓటర్లకు అదే చెప్తున్నా. మిమ్మల్ని మోసం చేసిరు, అప్పుడపాలు చేసిరు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తెలంగాణ, బంగారు తెలంగాణ, ఇన్ని ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగము.